విక్కీ గారు వ్లాగ్ స్టార్ట్ అయింది. మీ చిరునవ్వుతో ఈ వ్లాగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. కట్ వామో, అరే అట్లా ట్రేడ్ సీక్రెట్స్ చూపించకూడదురా. మేము ఏదో పెద్ద గింబల్ లాంటి ఎఫెక్ట్ ఇస్తాం, నువ్వు ఫోన్ చూపించేస్తేట. సో ఇక్కడ డైరెక్టర్ సాబ్ ఉన్నారు, చాలా సైలెంట్ అనమాట. సైలెంట్గా పొడి చేసి వెళ్ళిపోతారు, సైలెంట్ కిల్లర్. సో ఇప్పుడు ఎక్కడికి పోయి ఏం చేయబోతున్నాం అనేది అందరికీ రైడ్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, మాకు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ డిఫరెంట్ అంతే. లైక్ మాగి హాట్ అండ్ స్వీట్ కిచెన్. ఓకేనా, వద్దు బ్యాడ్ జోక్, చాలా చండాలమైన జోక్తో స్టార్ట్ అవుతుంది. బట్ మొత్తానికి రైడ్ అయితే బాగుంటుంది. లెట్స్ హిట్ ద రోడ్. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కొత్త పల్సర్ F250తో. సో ఈ యొక్క బైక్ ఒక ప్రాముఖ్యత ఆల్రెడీ నేను రివ్యూ చేశాను, కానీ రియల్ వరల్డ్ కండిషన్స్లో ఎలా ఉంటుంది. గోయింగ్ ఫర్ ఎ షార్ట్ రైడ్ సిద్దిపేట హైవేలో. సో ఎక్కడికి వెళ్తున్నాము అది సర్ప్రైజ్. సో స్టే ట్యూన్ ఫార్ ది యాక్షన్ యాజ్ ఇట్ అన్ఫోల్డ్స్. మై డియర్ బంగారమ్స్, ఆల్రెడీ పల్సర్ F250 పైన రైడ్ స్టార్ట్ అయిపోయింది. వెనకాల డామినార్లో మన దోస్తులు వస్తుర్రు. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము, జస్ట్ ఈవినింగ్ క్యాజువల్ రైడ్ అనమాట. అండ్ బండి అయితే చాలా నచ్చేసిందండి, ఎందుకంటే దీన్ని ఒక లైన్లో డిఫైన్ చేయాలంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మోస్ట్ రిఫైన్డ్ పల్సర్ అని చెప్పొచ్చు. అది ఇంజిన్ రిఫైన్మెంట్ కానివ్వండి, గేర్ బాక్స్ కానివ్వండి, స్మూత్ గేర్ బాక్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఎఫర్ట్లెస్గా వెళ్తుంది. ఏదైతే పవర్ ఫిగర్స్, టార్క్ ఫిగర్స్ మనం చూస్తున్నామో 24.5 PS అండ్ 21.5 Nm, అవి అసలు మన లెక్కలో తీసుకోకపోతే ఇది ఇంకా పవర్ఫుల్ బైక్ అని మీకు అనిపిస్తుంది. అంత క్లీన్ యాక్సలరేషన్, అంత కన్సిస్టెంట్ పవర్ డెలివరీ అది ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే ఫ్లాట్ టార్కర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి గేర్లో మనకి ఆ పికప్, ఆ పంచి యాక్సలరేషన్ ఉండాలని. సో నెక్స్ట్ మనం హైవే ఎక్కేద్దాము. హైవే ఎక్కి దాని తర్వాత బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫ్యూల్ కొట్టించేసినాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళేటప్పుడు కొన్ని సినిమాటిక్ షాట్స్, రన్నింగ్ షాట్స్ తీసుకొని వెళ్ళడము. అండ్ నేను చెప్పినట్టు బండి ఎంత రిఫైన్డ్గా ఉంది, టార్కీగా ఉందంటే, సో డామినార్తో ప్యారలల్గా వెళ్ళగలుగుతుందంటే మంచి మిడ్ రేంజ్ వరకు చాలా మంచి పంచ్ ఇచ్చారు. అండ్ ఈవెన్ టాప్ ఎండ్లో కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన ఏం అవసరం లేదు. ఆల్మోస్ట్ 144 వరకు మీకు మంచి రిఫైన్డ్ టాప్ ఎండ్ పవర్ డెలివరీ మీకు లభిస్తుంది. అది మోర్ దెన్ ఇనఫ్. మన ఇండియన్ రోడ్స్కి మనం 200-300 కొట్టే అవసరం లేదు. ఇట్స్ నాట్ సేఫ్ కూడా. సో అదే ఒక విషయం మనం గమనించాలి. సో మీ అందరి సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. తెలుగు ఛానల్ మంచిగా గ్రో అవుతుంది, చాలామంది చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక సిన్సియర్ ఆటో జర్నలిస్ట్ ఒక ఎఫర్ట్ అనమాట టు కీప్ ఆటోమొబైల్ కంటెంట్ ప్యూర్ అండ్ అన్డైల్యూటెడ్. సో అంతే అండి, ఒక కామన్ మ్యాన్స్ ఎఫర్ట్ టు స్టే ట్రూ టు హిస్ కాలింగ్. అండ్ దట్ ఇలానే ఉంటుంది. అది 1 million సబ్స్క్రైబర్స్ అయినా, 10 million సబ్స్క్రైబర్స్ అయినా, 1000 సబ్స్క్రైబర్లు ఉన్నా మనది సేమ్, స్ట్రైట్ టు ద పాయింట్, అన్బయస్డ్, నో నాన్ సెన్స్ రివ్యూస్ అనమాట. ఎందుకంటే ఇది చేసేది మన తెలుగు ప్రేక్షకుల కోసం, మన తెలుగు అన్న తమ్ముల కోసము, అక్క చెల్లెల కోసం. సో ఎనీవే, సో ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, గౌతమ్ ఇంకా విక్కీ, నా గాడ్ గివెన్ బ్రదర్స్ అనమాట వాళ్ళు. సో వెళ్తున్నాము మంచి ప్లేస్కే. లెట్స్ హోప్ మేము అక్కడ ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నామో అది జరగాలని కోరుకుంటున్నాము. లాస్ట్ మూమెంట్లో యాంటీ క్లైమాక్స్ అయిపోతే మొత్తము ఇదవుతుంది, కానీ బట్ ఇట్ విల్ స్టిల్ బీ అ వెరీ గుడ్ రైడ్. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ బైక్ అయితే అదుర్స్ అండి, ఎందుకంటే నేను చెప్పినట్టు మోస్ట్ రిఫైన్డ్ పల్సర్ విత్ ద బెస్ట్ స్మూదెస్ట్ గేర్ షిఫ్ట్స్ అనమాట. అండ్ స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ మనకి మంచి ఇది ఆఫర్ చేస్తుంది, ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది టు డూ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్. అండ్ అదే కాకుండా లైటర్ క్లచ్ పుల్. సో అమంగ్ ఆల్ పల్సర్స్ మనకి మోస్ట్ ఫెదర్ లైట్ క్లచ్ అంటే ఇదే అండి. సో ఈ కొత్త పల్సర్స్లో వాళ్ళు చాలా టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చారు. యూజువల్లీ వాళ్ళు చాలా గ్యాడ్జెట్స్, గిజ్మోస్ యాడ్ చేస్తారు. ఈ డిజిటల్ డిస్ప్లే, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే. సో అట్లా కాకుండా దీంట్లో కూడా బై ఫంక్షనల్ ఎల్ఈడి ఇచ్చారు. అండ్ ఆ ఎల్ఈడి స్ట్రిప్స్ వెనకాల టెయిల్ ల్యాంప్ది వాళ్ళు డిజైన్ చేంజ్ చేశారు.
చిన్న ఫ్లై స్క్రీన్ ఇచ్చారు మంచి విండ్ ప్రొటెక్షన్ కోసం. కానీ హైవే క్రూజింగ్కి అయితే ఇది అల్టిమేట్ అంటే ఎవరైతే టూరింగ్ కోసం చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అఫోర్డబుల్ చీప్ అండ్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. చీప్ అని చెప్పకూడదు, దాట్ ఈస్ నాట్ ద రైట్ వర్డ్. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ మన జాపనీస్ కౌంటర్ పార్ట్స్కి సరి అయిన పోటీ ఇస్తున్నాడంటే అది హ్యాట్స్ ఆఫ్ అండి, అది మనకి గర్వపడే విషయము. సో మంచి సాడిల్ కంఫర్ట్, బిల్డ్ క్వాలిటీ అండ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో అదే వాళ్ళు చెప్పారు, చాలా R&D వెళ్ళిందండి ఈ యొక్క బండి రిలీజ్ చేసేటప్పుడు. సో రిఫైన్మెంట్ అంటే లైట్ వెయిట్ కాంపోనెంట్స్, ఈ అలాయ్ వీల్స్ అనేది స్టర్డీ కానీ లైట్ వెయిట్ అనమాట. అదేవిధంగా ఇంజిన్ కాంపోనెంట్స్ ఇంకా లైట్ వెయిట్. సో NS200 దాంతో కంపేర్ చేస్తే ఇది నియర్లీ 4 kgs ఇంకా వెయిట్ తక్కువ చేశారనమాట. అండ్ అన్నీ కూడా బెటర్ చేయబడ్డాయి. సస్పెన్షన్ సెటప్ కానివ్వండి, బ్రేక్ 300 mm డిస్క్ ఇవ్వబడింది. సో సింగిల్ ఛానల్ ABS అంటే మనకి ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, మెచ్యూర్ రైడర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం ఫ్రంట్ బ్రేకే యూజ్ చేస్తారు. మీరు కూడా ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయమని మనవి చేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో మీకు కంట్రోల్ ఉంటుంది. అండ్ రేర్ వ్యూ మిరర్స్ కానివ్వండి, ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి దగ్గర 14 లీటర్ ట్యాంక్. సో మనకి మంచి ట్యాంక్ రేంజ్ లభిస్తుంది. సో టూరింగ్ పరంగా ఇది ఒక మంచి ప్యాకేజ్గా ముందుకు వస్తుంది. అండ్ డే టు డే యూసేజ్కి కూడా మీరు యూజ్ చేసిందంటే దగ్గర 40 km/లీటర్ మనకి ఇది రియల్ వరల్డ్ కండిషన్స్లో మైలేజ్ ఇస్తుంది. నేను తమ్ముడు అక్కడ అఫీషియల్ లాంచ్ అయినప్పుడు అక్కడనే నడిపించి మైలేజ్ టెస్ట్ కూడా చేసినాం అనమాట. సో అప్పుడు దగ్గర దాపు 42 kmpl వచ్చిందండి సిటీ కండిషన్స్లో, అంటే హైవే రోడ్లో కాదు, సిటీ కండిషన్స్లో. సో అది చాలా గొప్ప విషయం. ఒక 250cc బైక్ దగ్గర 40 kmpl మైలేజ్ ఇస్తుందంటే అమేజింగ్ అండి. సో అదే అండి, ఫ్యూల్ ఇంజెక్షన్ మేక్స్ ఎ డిఫరెన్స్. అండ్ అఫ్కోర్స్ దీంట్లో మనకి ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ ఉంది కాబట్టి మనకి పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ, అంటే ఫాస్టర్ కంబషన్ రేటు, బెటర్ కంబషన్ ఎఫిషియన్సీ అన్నీ కూడా లభించి అన్నీ కలిసి పనిచేస్తాయి కాబట్టి మనకి మంచి పవర్ అండ్ టార్క్ డెలివరీ ఉంది. అట్ ది సేమ్ టైం మంచి మైలేజ్ కూడా మనకి లభిస్తుంది, కంఫర్ట్ కూడా ఉంది. సో ఆ పరంగా ఇది ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ మెషిన్ అని మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాము. సిద్దిపేట ఎంటర్ అయిపోయామన్నమాట. సో చూడొచ్చు చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ ఇక్కడ. అండ్ వెళ్ళే ప్లేస్ యాజ్ యూజువల్ సర్ప్రైజ్ అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూస్తారు, నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను అనమాట ఫ్యామిలీతో, సో ఫ్రెండ్స్తో పాటు ఫస్ట్ టైం. సో లెట్స్ సీ, అక్కడ కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి, అవి ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. ఈవినింగ్ రైడ్ అనేది అసలు అల్టిమేట్ అయిపోతుంది. బికాస్ నెవర్దలెస్ వీ వుడ్ స్టిల్ ఎంజాయ్ ద రైడ్. ఎస్, రైడ్ కోమటిచ్చారు హైదరాబాద్. అవును, డీనోస్ వాల్ట్ సక్సెస్ఫుల్లీ 30K. ఏంటి 30K కిలోమీటర్సా? కంగ్రాట్స్. సరే, ఆ తమ్ముడు వాళ్ళు అక్కడికి వెళ్తారంట. కమ్ టు ద పార్కింగ్ లాట్ అండ్ ఇట్స్ ఆల్ వెల్ అరేంజ్డ్. హ్యూజ్ పార్కింగ్ లాట్, ample amount of space, well organized as well. Finally made it to కోమటిచ్చెరు. సో ఫైనలీ వచ్చేసామన్నమాట. పార్కింగ్ లాట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఎక్కడ పార్క్ చేద్దాం? ఆడ చేద్దామా? పార్కింగ్ లాట్ స్పేషియస్గా ఉంది కానీ ఫుల్ అప్ అయిపోయింది. well, that's the best part about the touring spot. ఇక్కడ పెడదాం, ఖాళీగా ఉంది. I'm parking it here. రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీ మీరు చూసారో లేదు కానీ దిస్ ఇస్ జెర్రీ అండ్ దట్ ఈస్ టామ్. టామీ ఇంటి దగ్గర యాక్చువల్లీ ఈయన అన్నయ్య, తమ్ముడు. అన్నతమ్ముల ప్రేమ ఇంత గొప్పగా మీరు ఎప్పుడు క్యాప్చర్ చేసి చూసి ఉంటారు అనమాట. అసలు ఎంత ప్రేమ అంటే ఎవరన్నా గన్ పాయింట్లో పెడితే నా తమ్ముడు నేను నొక్కేస్తా.
ఏం చేస్తున్నారన్న? వెజ్ ఫింగర్స్ అలా ఉన్నాయి. ఎంత? 40 రూపీస్ 4 పీసెస్. ఒక 4 ఏది వెజ్ ఫింగర్స్. అన్న ఒక పని చేయండి, 2 ప్లేట్ అవి తీసుకోండి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి తీసుకోండి. వినోనా ఏం ఆర్డర్ చేశారు ఇంతకీ? అటు చూసి ఇటు చూసే లోపల స్కాన్ చేసి ఎవరిని స్కాన్ చేసేదో ఏదో అసలు. అన్న డినో అన్న, సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందా ఈ రైడ్? ఎస్, సక్సెస్ఫుల్గా నీ ఫోన్స్ వచ్చేంత వరకు ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. బికాస్ లాస్ట్ 7% ఆ తర్వాత తీయాలన్నా తీయలేదు. ఏదో బాగుందన్న డాల్ఫిన్. So that's it. I hope you enjoyed watching this vlog. Komunti Cheru is the place, Siddipet is the area, location, and this is worth visiting with your family. Now you can see a completely dark road ahead, and this is the light spread. Low beam, high beam. So it is good enough. Not as good as twin projectors. Of course, now we have the LED lighting from Dominar in our background. But this is the light, it's going all the way up to there, so that's really impressive. Up to the front bus, you can see how far it is going. Right up on the, you can see how far it is going. Right up on the front bus, you can see that's how far the light spread is going. And I'm really happy, and this is decent enough for touring. Not as good as the twin projectors on the RS200. So that was to give you guys an estimate of how good the light throw is